సార్ అసలు మహబూబ్ నగర్ లో ఎన్ని ప్రాంతాల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి అని ప్రజలు ఏమంటున్నారు? ఎస్ సార్ తాజ్ ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా 1678 గ్రామాలకు అంటే దాదాపు రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఇక్కడ నుంచే కూడా సీఎం ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలకు సంబంధించినటువంటి 272 గ్రామాల్లో కూడా స్థానిక సంస్థల సమరం జరగబోతుంది. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి 8 మండలాలకు సంబంధించినటువంటి 272 గ్రామాల్లో సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 460 గ్రామాలలో సైతం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ నారాయణపేట జిల్లాకు సంబంధించి కొడంగల్ నియోజకవర్గం కూడా ఉంటుంది. అక్కడ 272 గ్రామాల్లో సైతం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా ఒక సమరాన్ని రాజేయబోతున్నాయన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని చోట్ల కూడా ఎన్నికల సమరం అనేది ఖచ్చితంగా ఈసారి పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా రోజులకు ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఒక్కసారిగా ఆశావాలు సైతం కూడా పూర్తి స్థాయిలో ముందుకు వస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడే రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావడంతో ఆయా గ్రామాల్లో ఎవరెవరు మేము సర్పంచ్ స్థానాల్లో పూర్తి చేయాలనేది మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా గ్రామాల్లో ఎస్సీ రిజర్వ్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి బీసీ అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేది పూర్తి స్థాయిలో ఖరారు కావడంతో ఒకవైపు ఇప్పటికే ఆయా గ్రామాల్లో రాజకీయ వాతావరణం అనేది కూడా చోటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ విక్టరీ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇదొక చాలా ఛాలెంజింగ్ గా ఉండబోతుంది. అదేవిధంగా ఆ విక్టరీ చాలా సునాయాసంగా జరిగింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ తన జయకేతనం ఎగరవేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలు అదేవిధంగా పూర్తి స్థాయిలో కింది స్థాయి నాయకులు సైతం చాలా రోజులుగా కూడా క్షేత్రస్థాయిలో జరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఎన్నికల సమయానికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్ష పదవులకు సంబంధించి పూర్తిగా బీసీలకు కొన్ని చోట్ల కట్టబెట్టడంతో ఒక్కసారిగా బీసీల్లో నూతన ఉత్సాహం నిలబడిందని చెప్పవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీసీలకు పట్టం కడతానని చెప్తున్న క్రమంలో ఇట్లాంటి డీసీసీ ఎంపిక కూడా ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో విజయాన్ని కట్టబట్టేందుకు సంసిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడబోతుంది. ఇక ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి ప్రక్రియ కోడ్ అంతా కూడా అమల్లోకి రాబోతుంది ఈ నైట్ నుంచే కాబట్టి చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి. కాబట్టి రేపటి నుండి ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా అన్ని పల్లెల్లో కూడా పూర్తిగా రాజకీయ వాతావరణం చోటు చేసుకోబోతుంది. ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంలో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ విక్టరీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, డీసీసీ అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇదంతా కూడా చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ గా అయింది, అయినప్పటికీ కూడా చాలా రోజులుగా పార్టీ మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉంటుంది. 14 నియోజకవర్గాలు అతిపెద్ద నియోజకవర్గాలుగా ఉంటాయి. ఇక్కడే సీఎం ప్రాతినిధ్యం వహించిన ప్రాంతంతో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం కావచ్చు, మరోవైపు చారిత్రాత్మకకు అద్దం పడుతున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లా కావచ్చు, మరోవైపు పూర్తి స్థాయిలో పాలమూరు నడిబొడ్డున ఈ పంచాయతీలకు రంగం సిద్ధం కావడంతో ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు అనేది చాలా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో ఒక సమరాన్ని చూపించే విధంగా ఉండబోతాయి. కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా కూడా సన్నద్ధమవుతున్నారు. రేపటి నుంచి మొత్తం కూడా వాడి వేడి ఉండబోతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. సర్తాజ్.